గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలి. గవర్నర్ల సదస్సులో ప్రధాని మోదీ పిలుపు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు. విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల నోటీస్. రేవంత్ని పౌరుషమేమైంది? ప్రశ్నించిన బీజేపీ ఎంపీ అరవింద్. భారత్ సహా 100 దేశాలకు ఆదాయ అడ్డంకులు. ప్రపంచ బ్యాంక్ నివేదికలో వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమర్థవంతమైన వారధి నిర్మించేందుకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అణగారిన వర్గాలకు న్యాయం లభించే విధంగా ప్రజలు, సామాజిక సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. గవర్నర్ పదవి రాజ్యాంగ పరిధిలోని ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పరిచిన ముఖ్యమైన వ్యవస్థ అని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రజల ప్రయోజనాలకు గవర్నర్లు తోడ్పడాలని చెప్పారు. జాతీయ లక్ష్యాలు సాధించేందుకు తోడ్పడాలని గవర్నర్లకు పిలుపునిచ్చారు. ఏపీలోని కుప్పం నియోజకవర్గం ఎంకే పురానికి చెందిన యువతి చందన జైరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్ ఇండియాకు ఏపీ నుంచి చందన జైరాం అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన పోటీల్లో చందన మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందన పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభాపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. విద్యుత్తు మీటర్ల విషయంలో సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను శాసనసభాపక్షం కోరింది. శుక్రవారం శాసనసభలో స్పీకర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ నెల 27న శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా విద్యుత్తు మీటర్ల విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించినందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిన్న మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తామన్న రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రేవంత్, ఏమైంది నీ పౌరుషం? చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయనంతకాలం ఆమెను అరెస్టు చేయలేదని కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని, అరెస్టు చేశాక మాట మార్చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు అసెంబ్లీ సమావేశాలను ఏదో మొక్కుబడిగా నిర్వహించారని విమర్శించారు. ఇప్పుడు సజావుగా జరగడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును సాధిస్తున్న దేశం అంటూ భారత్ను కీర్తిస్తున్న వేళ ప్రపంచ బ్యాంక్ ఓ నివేదిక విడుదల చేసింది. రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్ సహా 100కు పైగా దేశాలు అధిక ఆదాయ దేశాలుగా ఎదిగేందుకు ఎన్నో తీవ్ర అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే అమెరికా తలసరి ఆదాయంలో ఒక్క త్రైమాసికానికి సమానమైన ఆదాయాన్ని చేరాలన్నా భారత్కు దాదాపు 75 ఏళ్లు పట్టొచ్చని అంచనా వేసింది. అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతును చేరడానికి చైనాకైతే 10 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది.